అబ్బో కమ్మానవిలతో కడుపండ పెడతావు ఉండపోతే ఎడిపోతా నిన్ను కాదా నేనెప్పుడు తిన్నా నారిత గట్ల చీదరించుకుంటున్నావు 4 వారాల కూర తెత్తా అని బట్టి ఏది కూర లేదు నార లేదు ఈ వారం అన్న తెత్తవా లేదా కోడి కూర ఓసి గింతేనా నారిత గా కోడి కూర కోసం మాడిపోయిన పెంక లెక్క ముఖం పెట్టుకుంటావానే ఓ నీ ముఖం తోమిన గిన్నె లెక్క తెల్లగా మెరుతుంది అనుకో అయితే మేఘా నరిత నువ్వు పోయి అల్లం ఎల్లిగడ్డ నూరు నేను పోయి కోడి కూర తెత్తా ఇదేం కర్వరా నాయనా ఇదేం కోసరా నాయనా నా బతుకు పాడుగాను నాయనా బిచ్చగానికి బిచ్చమైనంత సోమతి కూడా ఇయ్యలేదురా నాయనా ఓ నాయనా ఎవరైనా చూస్తే బిచ్చగాడు ఏమైనా చేస్తున్నారు అనుకుంటారా ఆగురి జర ఆగురి ఏం చెప్పాలరా నాయనా ఏం చెప్పాలరా దేవుడా బియ్యం చూడకే 7 దినాలు అవుతుందిరా నాయనా నీ బొచ్చల బియ్యం చూసే వరకు నాకు దుఃఖం ఆగుతలేదురా దేవుడా ఆగయ్యా నీ ఏడు చూస్తే నాకు ఏడిపోతుంది అయ్యా ఎన్ని రోజులు అయినా మీరు తిండి తినక ఈ బియ్యం తీసుకోరయ్యా వండుకోపరి అబ్బా హరిత ఈ పూటకు బియ్యం దొరికినాయి నువ్వు పోయి బువ్వండు నేను పోయి చికెన్ తెత్తా ఇంకా పట్టు 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 బిచ్చగాని బియ్యం గుంజుకుంటారు కదరా తూ మీ బతుకులు చేయడా కోడి కూర కిలోకి ఎట్లా ఇస్తాను 160 రూపాయల కిలో. వామ్మో కూర రేటు బాగానే ఉన్నది ఏనాడన్నా కొంటే తెలుతుండే అన్న కోడి ధర అంటే నేను అడుకొని తింటాను నానే ఎప్పుడన్నా నిన్ను కోడి కూర అడిగినానే అది కాదు శంకర్ అన్న ఏడాది కింద అత్తివి మళ్ళీ ఇవాళ అత్తివి నీకు ధర ఎట్లా తెలుస్తుంది అది కాదు తమ్మి అర్ధ కిలో కూర ఎట్లా ఇస్తాను శంకర్ అన్న నీకు ఎంత కావాలో చెప్పు ఇట్లా ఊకొర్రి సంపగను ఏం ఒరియా తమ్మి పావు కిలోల సగం అంతి అబ్బో ఉడుతా అదే కూర శంకర్ అన్న ఏ మా ఉడుతుంది మిగులితే రేపింత తింటా పైన బరువు బాగుంది వరకు ఇంకోకి ఇట్లా మరి అయ్యో ఏమంటారాలే తమ్మి ఒక ముక్క ఏ రాదు శంకర్ అన్న కొన్నదానికన్నా నీకు కొసలు ఎక్కువ అవుతుంది ఎయి తమ్మి అయ్యో ఉలోకాయ అద్దు తమ్మి కాదు మిడగద్దద్దు ఉలోకాయ ఒకటి ఇంత కారేమేవా కుసుంటే నిండదే శంకర్ అన్న కోరుకోవాలి అయితే. ఏం బుద్ధి నీకు ఇది సరే కానీ తమ్మి ఇంకొక ముక్కేవా ఇక పట్టే ఇక తీసుకో ఏ అద్దు ఇక నువ్వు కోపానికి వస్తాను అద్దే ఉంచుకో నువ్వే ఉంచుకో అద్దు నువ్వే ఉంచుకో ఏమన్నానే తీసుకో శంకర్ అన్న తీసుకో ఏ అద్దు నువ్వు కోపానికి వస్తాను ఉంచుకో ఇక పోతున్నది తమ్మి మళ్ళా రాకిగా ఇంకోసారి కోడికూరకు ఓ చికెన్ పడకపోతుండ్రు శంకరన్న ఇలా వాళ్ళంతా వాసనే అడ్డమైన గడ్డి హోటల్లో తినేటోళ్లకు నా కూర వాసన ఎట్లా వస్తుందిరా వాసన వస్తుందట వాసన అందరికి బగ్గ అలవాటు అయింది తెచ్చిన పావుకిలంతా పావు కిలో ఎందుకే గదంతా ఏం తింటావే అర్ధ పావు తెచ్చిన పో హరిత అల్లం వెల్లిపాయ మసాలా పుదీనా మెంతి కొత్తిమీర వేసి దగ్గరి కండు మనం ఇద్దరమే తిందాం ఎవరొచ్చినా వేయద్దు ఎవరన్నా అడిగితే తొక్కని చెప్పు అంటావు ఇప్పుడు ఇట్లనే అంటావు అండి తెచ్చి ముందర పెడితే ఒక పాలు నాకు పెట్టి 2 పాలు నువ్వే తింటావు బర్రె లెక్క ఏ అట్లాగా తీయే ఈసారి అండిన కూర సరి సామానం వేసుకొని తిందాం సరే నానే ఇగో ఇప్పుడే చెప్తానా అండి పెట్టినాక మొత్తం నువ్వే తిన్నావు అనుకో అండిన గిన్నె మొత్తం ఆగల పడేసేత చెప్తానా సరే తీయే ఆకలి అవుతుంది అండుపో జల్లి తిందాం అందుతా అన్న మాటలు మర్చిపోకు మరి కోడి కూర అండరిత బొక్క కొరికి తిందామే ఎవలచ్చినా గింత కూడా ఎయ్యద్దవో అరిత మురువకు ఓ మొగడ అండిన కుండ ఎడిపోదు ఇంటి పక్కది ఇన్నదంటే ఇంటికొచ్చి కూర అడుగుతుంది అగ్గో హరిత నీకు కూడా పాటలు వస్తానే గానే అక్క వా ఉన్నారా ఏటన్నా పోయిర్రా మన కోడి కూర కుండ కూర ఎక్కలు వచ్చినాయి హరితో మీ తమ్ముర్రా నచ్చిండే రారా బామ్మర్దిరా ఇదేనా రాకట రావాల్సిన టైంకి వచ్చినవరు బాయనా బా కూసో ఏంది బావు మాటలేమో రమ్మన్నట్టున్నాయి నీ మనసేమో పొమ్మన్నట్టున్నది ఏం లేదు బామ్మారిది ఇప్పుడే కోడి కూర వండినాం నువ్వు తినవని మీ అవ్వో మీ అయ్యో అన్నట్టు నాకు గుర్తు మరి నీకు ఎల్లిపాయ కారంతో బువ్వ ఎట్లా పెట్టానని అనుకుంటున్నా బామ్మారిది ఎవరన్నారే బావా చికెనా మటనా అన్నది ఏది చూడ బుక్కకు ముక్క తలిగిందా లేదా అయినా కమ్మటి కోడి కూర ఉండంగా కారంతో నేనెందుకు తింటా బావా షై కట్టుకొని అత్త కుమ్ముడు గుమ్ముదాం
సరే తమ్మి చెయ్యి కడుక్కోపో. వామ్మో హరిత, ఉన్నది మొత్తం ఈడే తినేటట్టు ఉన్నది కానీ ఇప్పుడు ఎట్లనే మరి? ఇగో నేను ఉపాయం చెప్తా, ఇద్దరం అట్లనే చేద్దాం. అబ్బా హరిత, మంచిగా చెప్పినవే, గట్లనే. రారా బామ్మారిది రా, ఇలా కూసో, మంచిగా కూసో కూసో. కూర్చుంటాడు ఆ నాగం పట్టియకు. ఇప్పుడు నేనేమన్నాని నా వినట్టు. అబ్బా మీరిద్దరు బాగా మారిపోయింది అక్క. ఎప్పుడు పీసిడితానం చేసే ఇంట్లో ఇలా ఇంత మంచిగా కూర్చుండే పెట్టి తినమంటాను అంటే నమ్మలేకపోతున్నా బావా. ఒక తీరా బామ్మారిది, ఎప్పుడు గిట్లనే ఉంటామారా? అయినా నువ్వు ఇవ్వాలరా, నా బామ్మారిది కాదా? మనం తర్వాత తిందామే, బామ్మారిదికి అయితే మొత్తమే కొద్దిలే ఎందుకు పెడతాను? ఉన్నదంతా మీ తమ్మునికే పెట్టు. అబ్బా మీ నోట మాటలు వింటే సంబరం అవుతుంది, కానీ భయం కూడా అవుతుంది బావు. భయం ఎందుకురా తమ్మి? భయం లేదేం లేదు, నువ్వు తిను. ఆగురో బామ్మారిది, మొదటి ముద్ద తింటే నీకు జిట్టు తాకుతుంది, ఆ ముద్ద నాకే పెట్టురు. ఆగురా తమ్మి, మొదటి ముద్ద బావకు పెట్టినావు, రెండో ముద్ద నాకు పెట్టు, మళ్ళీ నీకు జుట్టు తాకుతుంది రో. ఆగురా బామ్మారిది, ప్రేమతోటి నాకు ఇంకో ముద్ద పెట్టరాదురా. ఇక పట్టు. ఆగురా తమ్మి, నాకు కూడా ప్రేమతో ఇంకో ముద్ద పెట్టరాదురా. పట్టు. బావా ఇది కూడా నాకు. పేరుకు నాకు పెట్టి ఉన్నదంతా మీరే తింటిరి. మీరు మారిండ్రు అనుకున్నా, చిచి ఈ జన్మకు మారారు మీరు. ఆకులు నాకే అక్కకు, మూతులు నాకే బావ. ఆకలి అయితే అట్టుకొని తింటా కానీ అక్క బావ అని ఈ జన్మకు రాను మీ ఇంటికి. చిచి పిశాచి పిల్లం పీసినారు మొగుడు. ఒరు బామ్మారిది, చేయి కట్టుకొని పోరా. ఈ నీళ్లు ఖర్చు నీకెందుకు, వాగులా కట్టుకొని అటే పోతా. అయ్యో పొమ్మంటే ఇంకా ఈయనే ఉన్నావా? నేను పోనే, తలకాయ కోసం నా పానం అంతా దల్లయిల్లుతాంది, నేను పోనే పోను. ఆగో ఏమో నీళ్లు పోసుకున్న ఆడిది కోరినట్టు కోరుతున్నావు. కడిపే కైలాసమాయిగా పొల్లా ఇక తినది, పొట్టు తిని ఉత్త పులుసుంచుద్ది. ఇంకా నన్నే అంటాంది, తెత్తేందే తలకాయ, పోయేటప్పుడు ఏమన్నా పట్టుకపోతావా? నీ పట్కపోవుడు కగ్గి పెట్ట ఎంతగానో మొరుతావు. ఎవరన్నా నింటే శంకర్ పిల్లం ఎంత పీసిడుదో అనుకుంటారు. అవ్వో శీలం చిట్టడు, శీరపెండ్లు తట్టడు, ఇక నీ గురించి వాళ్ళకు తెలియదు. మాజాల్తి ఇక పట్టు 500. మంచి పొడేలు తలకాయ పట్టుకరా, దగ్గర కండుకొని ఇద్దరమే తిందాం. లేకపోతే మనం ఎవరికన్నా ఎత్తమానే? అయ్యో మళ్ళా అదే మాట, మందింటే మానం బొద్ది పో. మానం పడ్డట్టే, మంది సొమ్ము తిన్నట్టే, ఇక పోయి తెత్తా పొడియలు తలకాయ. ఓ సత్తన్న ఎటే? ఇంకెట్రా గుర్రకాడికి. మరి ఇవాళ గొర్రెను కొయ్యవానే? ఊరు ఉంటుందా పోతుందా? వీడు గొర్రెను కొయ్యమంటాడు. కోత్తరా, నువ్వు కొయ్యమంటే కోత్తా. కొయ్యే, తలకాయ పెద్దగా ఉన్నది చూసికొయ్యి. తలకాయ పెద్దగా ఉంటేంది, చిన్నగా ఉంటేంది, నీకు కావాల్సింది కూరే కాదురా. షీషి, కూర నాకెందుకే? మరే ఎందుకు కొయ్యమంటున్నావురా? తలకాయనే, తలకాయ కోసం. ఓహో కూర మరి ఎవరు తీసుకోవాలరా? ఎవరన్నా రారా అనే కూరకు అల్లకమ్ముకో. నీ చెవుళ్ళల్లో రౌతులేసొత్తుతే సెంగలియాల బిడ్డ, నీ తలకాయ కొరకు నా గొర్రెడు కూర ఖరాబ్ చేసుకోనా? కొయ్యే, కూర మా వడుతుంది కానీ నాకైతే తలకాయ ఇయ్యి. మళ్ళా తలకాయ అంటే తన్నులు తింటావు బిడ్డ, పోయించల్లి. ఈ కంతలోడు కోయకుంటే ఊళ్ళు ఎవరు కోయారా?
పోయి తెచ్చుకుంటా తలకాయ. ఒక్కడత్త రెడీ ఇవ్వాలి కూర ఉండవు వస్తుందా ఓడవదా ఇవ్వాలి కూర ఉండలేక నాకు ఒత్తి తలకాయ అంతా ఖరాబ్ అయిపోడైతుంది. ఓ కోటన్న తలకాయ ఉన్నదా? ఏం మాట్లాడుతున్నావురా? అసలే తలకాయ ఖరాబ్ అయింది. నీ తలకాయల మన్ను ఖరాబ్ అయిందా? అరే తలకాయ మన్ను గిన్నె అంటే తన్ను తింటావు. ఏంది తలకాయ ఖరాబ్ అయితే నన్ను తంటావా? తంతారా? తలకాయ ఖరాబ్ అయింది కనుకనేదంతా. నేను గిట్ల ఖరాబ్ చేసిన తలకాయ తంతా అంటాను. నువ్వే చేసినవురా. దోడ్చు నేనెందుకు ఖరాబ్ చేసా తలకాయ? తలకాయ ఉందా అని అడిగింది ఎవరురా? నా దగ్గర పైసలున్నాయి, నేను ఏదైనా అడుగుతా. పైసలుంటే బలిసిన మాటలు మాట్లాడతావురా? నిన్ను చచ్చిపోతాడు ఆగు. చూడే కనుకన్నా మరి ఏమంటాడు? ఏమన్నావా? నేనేమన్నా తలకాయ ఉన్నదా అన్న? చూడే కనుకన్నా మళ్ళాగానే మాట మాట్లాడతాడు. నాకు తలకాయ లేదట. నీ అవ్వ నేను ఉన్నదని అడిగింది గొర్రె తలకాయనే. గొర్రె తలకాయ నారా? అదే మాట మొదలనద్దారా? తలకాయ ఉందా అని అంటే ఎంత తలకాయ కూడా? నీ అవ్వ నన్ను తలకాయ తక్కువటవా? నీ దగ్గర తలకాయ తీసుకొని పా. పాయే ఇంత గిరాకీ పాయే. వీడు అన్నట్టు నిజంగానే నాకు తలకాయ లేదా? నీ అవ్వ అడిగిపోతే నాకు తలకాయ దొరకదా? ఓ బామ్మార్ది మంచిగున్నావా? బావా మంచిగున్నావే? మంచిగానే ఉన్నా బామ్మార్ది. ఏమో మర్రి చూసుకుంటా వస్తున్నాయేందో. నీ లెక్కన అక్కడ ఎవరో నిలబడ్డారు బావా. అటు చూసి ఇటు తిరిగే వరకు నువ్వు కనబడ్డావు. నువ్వు సచ్చరాక బతుకుతావే బావో. ఎవరన్నా నిండు 100 ఏళ్ళు బతుకుతావు అంటారు కానీ ఈడేంది సచ్చదాకా బతుకుతావు అంటుండు. అరే బామ్మార్ది నువ్వు కూడా సచ్చదాకా బతుకుతావురా. అబ్బా మాట కింద పడనీయవే బావా. అది పుట్టుకతోటి వచ్చిన గుణం గాని బామ్మార్ది ఈయనకి ఏంటిదోయ్? తెల్లారుజామున నువ్వు కలలకచ్చి నేను అత్తాన బామ్మారిది అని అన్నావు బావా. అయ్యో మా బావా రాక అత్తండని తలకాయ కాళ్ళు తెచ్చిన బావా. బావా తలకాయ కాళ్ళు కవరించుకొని తిందాం. ధైర్యం పెద్దగానే చేసిండు కానీ పెడతాడో పెట్టాడో నాకు. ఇళ్ళకెళ్ళి ఒక్క ముక్క నీకేసిన నేను బక్కరామయ్య కొడుకునే కాదు. బావా నువ్వు కాళ్ళు పట్టుకో, నేను తలకాయ పట్టుకుంటా. ఇక పోదాంపా. అచ్చటోడు ఒక్కడు రాక అలా బావని ఎంట పెట్టుకుని వస్తాండి ఈ మనిషి. ఇప్పుడే వస్తానవా అన్న? దా అచ్చి కూసో. మాట రమ్మన్నట్టుంది, మనసు పొమ్మన్నట్టుంది. చెల్లె అత్తునప్ప. బావా నువ్వు ఈడ కూసో, నేను కాళ్ళు తలకాయ కవరించుకొని వస్తా. బావా తలకాయ కూర అయింది కూసో. రమణి చెప్పలేదేవే? కూర కమ్మగా అండినవానే? కమ్మగానే అండినా. బావ బామ్మర్దులు కంచం లాక్తారాగు. అయితే అయ్యే మా బావ రాక వచ్చిండు. బామ్మర్ది అభిమానం చూస్తుంటే అనుకు ఉడుతుంది నాకు. ఏందే అన్న ఏదో పరా ఇంటికి వచ్చినట్టు చేస్తాను. ఇది మనీలేనే తిను. తిను. అదేం లేదు చెల్లె, ఇవాళ ఈ తలకాయ కూరతోటి కడుపు నిండా తింటా. కడుపు నిండా తిని కాదు ఎండబెట్టుకొని పోతావు. ఓ మనిషి అంత ఎట్నో చూస్తాను మానను గట్లా చూడకు, జిట్టు దాక్తుంది మా అన్నకు. ఆగు బావా. ఎట్లున్నదే కూర? ఉప్పు లేదు, కారం లేదు, మసాలా వేసుడు మనిషి అయిపోయినావు. ఎందుకే లేదు, అన్ని తీర్లేసిన. అన్ని వేసినావు గాని ఆవాల పొడి వేసినావా అనే? ఏ ఆవాల పొడి వేస్తారా తలకాయ కూరలా? ఆవాల పొడి అయ్యింది ఏ అడ్డగాడిది తినది. మా బావ ఏమన్నా గాడిదా అనే? ఏమో నీకే ఎరక. అడ్డగాడదు నిలుగాడదు మీ బావ. ఓర్ని అవ్వా, ఇల్లు సామెతలు అంటుర్రా నన్నే అంటుర్రా? నాకు అర్థమైతే లేదు. చూసినవానే బావా మీ చెల్లె నిన్ను గాడిదంటాంది. ఈడు అన్నది కాక ఈయన పిల్లల్ని అనమంటున్నా ఏంది? నేనేమంటలేను, నువ్వే అంటున్నావు. మీ బావ గాడిది అని అన్నది
నా చెల్లె కూడా అన్నది కళ్ళు చల్లబడ్డాయిరా కప్ప మూతోడా. అవునే, మా బావ గాడిదేనే ఆవాల పొడి వేయకుండా తింటాడు. నువ్వు ఆవాల పొడి ఎందుకు వేయలే చెప్పు? ఆవాల పొడి వేసుకొని ఏ ఆవులగాడు తినడు. మా బావ వేసుకొని తింటాడు. అవులగాడేనానే? నేను అట్లే మన్నువాడా, అడు దింపి ఇటు దింపి నాకేదెత్తున్నావు కదరా. నన్ను అన్నేదట తీరా బామ్మర్ది. నువ్వు ఆగు బావా, గంత మాట అన్నాక ఇంకా తలకాయ కూర తింటాడానే మా బావ? హా, అన్ని మాటలు నువ్వని నన్ను కొడతావా లేకిడోడా? నీ తల్లి నన్ను కొడతావే? నన్ను కొడతావా నిన్ను? నన్ను కొడతావా? అరే కొట్టుకోకురా, ఈ తలకాయ కూర తినన్నాద్రా. ఇంతగానం కొట్టుకున్నా ఇంకా పోతలేడింది మా అన్న. నన్ను ఎన్నడు కొట్టనానివి, నీ బావ చేయబట్టే కొట్టినావు. నేను బజార్లో గుంజుతా. పావే పా, అదే బాధట్లా నా బావ గాడిద ఎట్లయిందో నేను కూడా అడుగుతా పా. ఫు, మీ గత్తర్లు ఉట్ట ఇంట్లో ఇజ్జత్ తీసింది కాక బజార్లో కొంచెం మానం తెస్తారా. తినుర్రి, ఈ తలకాయ కూర మీరే తినుర్రి, మీ గత్తర ఉట్ట. ఏం చూస్తానవే, తీసుకొని తిను. దెబ్బ బాగా తాకిందానే? కొట్టింది నువ్వే కదా, నొప్పేం ఏర్పడతలేత్తి. సరే 2 ముక్కలు ఎక్కువ వేసుకో. పట్టు వేస్తా.